హాయ్ వెల్కమ్ టు హంటర్ నెట్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సామాన్యునికి చేరువ కాలేదు, కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేరాలలో మొట్టమొదటి స్థానం సైబర్ క్రైమ్దే. సైబర్ నేరాలలో మన దేశం టాప్ 10 లిస్టులో 3వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 11,000 కోట్ల డాలర్లు సైబర్ క్రిమినల్స్ దోచుకుంటున్నారు. మన దేశంలో అయితే 800 కోట్ల డాలర్లు సైబర్ కేటుగాళ్లు అడ్డంగా నొక్కేస్తున్నారు. సైబర్ నేరాలు మన దేశంలో ఏ రేంజ్లో ఉన్నాయో చూసారా? అందుకే ఈ క్రైమ్ పట్ల మీరు అలర్ట్గా ఉండాలని కోరుకుంటూ హంటర్ నెట్ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. సైబర్ నేరగాళ్లు మహాకేటుగాళ్లు. మీ డెబిట్ కార్డ్ మీ దగ్గరే ఉంటుంది, అకౌంట్లో డబ్బుకి రెక్కలు వచ్చేస్తాయి. లాటరీ వచ్చిందంటారు, ఉన్న సొమ్మును ఊడగొడతారు. ఫేస్బుక్లో ఫేక్ ఫోటోలు పెట్టి మిమ్మల్ని చిట్ చేస్తారు. సైబర్ నేరాల వికృత పోకడల్లో మచ్చుకి ఇవి కొన్ని మాత్రమే. గల్ఫ్లో ఉద్యోగాలంటూ గేమ్స్ ఆడేవారి గురించి విన్నారా? ఎన్ఆర్ఐ అల్లుడంటూ మ్యారేజ్ బ్యూరో మోసాలు మీరు చూసారా? ఇప్పుడు చూడండి. అదో అందమైన పార్క్, చుట్టూ ఆహ్లాదకరమైన వెదర్. పార్కులో ఓ పొదమాటున బెంచ్పై ఓ ప్రేమ జంట. ప్రియురాలితో కబుర్లు చెప్పాల్సిన కుర్రాడు అలా టెన్షన్తో ఉన్నాడేంటి అనుకుంటున్నారా? లెట్స్ గో ఇన్ టు ద స్టోరీ. ఏంట్రా ఫస్ట్ టైం టైంకి వచ్చావు? ఇప్పటి నుండి అంత టైంకే. అబ్బో ఏంటో సార్లు చేంజ్ అవ్వాల్సిన టైం వచ్చింది కదా మరి. ఈ చేంజ్లకేం తక్కువ లేదు కానీ నేను మాత్రం చెప్పేస్తున్నా, ఇంకా ఇలా పార్కులలో కూర్చోవడం నా వల్ల కాదు. అందుకే నిన్ను పెళ్లి మండపంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాను. అంటే పెళ్లి చేసుకుందాం, మీ పేరెంట్స్ తో మాట్లాడదామని. ఏంటి జోకా? నీకు జాబ్ లేదు, మా నాన్న నీ ముఖం కూడా చూడడు. జాబ్ ఉంటే చేసుకోవచ్చుగా. మరి నీకు ఉండాలిగా. మరి ఉందిగా, ఇంకేంటి? నువ్వెప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళావు? ఇంకా వెళ్ళలేదు, బట్ అప్లై చేశాను, పక్కా వస్తుంది. మేనేజర్తో మాట్లాడా. నాకు చెప్పలేదు. ఇంతకీ ఎక్కడ చేస్తున్నావు? ఇంతకీ ఎంత ఇస్తా అన్నారు? ఎంత ఇస్తారన్నది కాదమ్మా, ఎంత తీసుకున్నారో అడుగు. అంటే నువ్వు మోసపోయావురా. అంటే నువ్వు జాబ్ చేస్తే నీకు అమౌంట్ ఇవ్వాలి కానీ నువ్వు ఇవ్వడం ఏంటి? హలో సార్, నాకు మెయిల్ వచ్చింది సార్. ఇంటర్ ఫెయిల్, సాఫ్ట్వేర్ జాబ్ అవసరం సార్. థ్యాంక్ యూ సార్. 3 months పడుతుందా? జాబ్ అర్జెంట్ సార్. 50,000 పే చేస్తా. అకౌంట్ నెంబర్? హలో, అమౌంట్ వేసా. ఆన్లైన్ ఇంటర్వ్యూకి రెడీ సార్. సెలెక్ట్ అయ్యానా సార్? థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. అవునా? థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్స్తో కూడా అమౌంట్ వేయిస్తా సార్. సార్, నేను నా ఫ్రెండ్స్ కలిసి 3 లక్షలు మీరు చెప్పిన అకౌంట్లో వేశాం. చదివింది ఇంటరు, సాఫ్ట్వేర్ జాబ్ కావాలంట. ఇలాంటి వాడే కావాలి వాడికి. గల్ఫ్లో జాబ్ అంటూ ప్రకటనలు, అప్లికేషన్ ఫార్వర్డ్కు 50,000, బ్యాక్డోర్ ఇంటర్వ్యూ అంటూ 1,00,000, వీసా ప్రాసెస్, ఇమ్మిగ్రేషన్ ఖర్చులంటూ మరో 1,00,000 అకౌంట్లో వేయించేసుకున్నారు. వీడొక్కడే కాదు, వీడి ఫ్రెండ్స్తో కూడా డబ్బులు వేయించి అందరినీ తీసుకుని ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడు.
అక్కడికి వెళ్తే గాని తెలియలేదు వీడికి తాను సైబర్ క్రైమ్ బాధితుడని. జాబ్ వస్తే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోదామనుకున్న ఓ యువకుడి ఆతృతని సైబర్ కేటుగాళ్లు ఎలా ఎన్కాష్ చేసుకున్నారో చూసారా? ఇప్పటిదాకా మీరు చూసింది కల్పిత పాత్రలతో కావచ్చు. ఉద్యోగం కోసం తపన పడుతున్న ఆ యువకుడిని గల్ఫ్ ఉద్యోగాలు, బ్యాక్డోర్ జాబ్స్ అంటూ ఆన్లైన్ మోసగాళ్లు ఎలా చీట్ చేశారో చూడండి. ఇతని పేరు కళ్యాణ్. పెళ్లి కాని కుర్రాడు. ఉద్యోగం వచ్చిన తరువాత మ్యారేజ్ చేసుకుందామనుకున్నాడు. బీటెక్ చదివిన కళ్యాణ్ ఓ రోజు సిస్టంలో Naukari.com సైట్ చూశాడు. అందులో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన ఓ 10 నిమిషాలకు ఓ మెయిల్ వచ్చింది యూనియన్ గ్యాస్ అట్ జోహో నుంచి. అది క్లిక్ చేశాడు. అందులో ఉన్న 32 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. వెంటనే యు ఆర్ సెలెక్టెడ్ అంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన మనోడి ఆనందం అంతా ఇంత కాదు. పాపం అతనికేం తెలుసు, త్వరలో తన ఆనందం ఆవిరి కాబోతోందని. మరుసటి రోజు కంపెనీ నుండి ఇంకో మెయిల్. వీసా ప్రొసీడింగ్స్ పేరిట 15,000, IELTS సర్టిఫికేట్ కోసం 45,000, బీటీ అమౌంట్ అంటూ 1,50,000 చెల్లించమని. ఉద్యోగ వేటలో ఉన్న కళ్యాణ్ విదేశాల్లో ఉద్యోగం అనేసరికి వెనక ముందు ఆలోచించకుండా వారు చెప్పినట్టు అమౌంట్ అకౌంట్లో వేశాడు. కొన్ని రోజుల తరువాత ఓ ఆఫర్ లెటర్ పంపారు. మెడికల్ చెకప్ కోసం మరో 40,000, ఇమ్మిగ్రేషన్ ఫీ పేరిట 9,000 వేయమంటే అది చెల్లించాడు. ఆ వెంటనే మరో మెయిల్, ఢిల్లీలోని ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ కు రమ్మని మెసేజ్. అంతే, కళ్యాణ్ ఢిల్లీ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ కు వెళ్లాడు. తనకు వచ్చిన కరస్పాండెన్స్ మొత్తం అక్కడి అధికారులకు చూపించాడు. అప్పుడు గాని అతనికి తెలియలేదు తాను మోసపోయానని. తన దగ్గర ఉన్న ఆఫర్ లెటర్స్ అన్నీ నకిలీవేనని. నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం, నేను Naukari.comలో జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మెయిల్ వచ్చింది. అందులో అబ్రాడ్లో జాబు ఫెసిలిటీస్ అవి కూడా బాగానే ఉంటాయి అన్నారు. 3 lakhs దాకా అడిగారు. ఓకే, వీటన్నిటికీ ఇంట్రెస్టే. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురావచ్చా అని అడిగితే తీసుకురావచ్చండి, ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం అన్నారు. నేను బాగా నమ్మాను, వాళ్ళని నమ్మి తీసుకొచ్చాను. ఇక అక్కడికి ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఫేక్ కంపెనీ అని. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల చీటింగ్ బారిన పడింది ఒక్క కళ్యాణే కాదు, చాలా మంది ఉన్నారు. మరికొంతమంది బాధితులు ఎలా మోసపోయారో వారి మాటల్లోనే విందాం. రెజ్యూమ్ అప్లై చేశాను, నాకు కూడా యువర్ సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చింది. నేను ఏదో ఉంది కదా అనుకున్నాను. అది కంపెనీ వచ్చేసి యూనియన్ గ్యాస్ జాహు అని ఉంది. ఆ కంపెనీకి వెళ్ళాము. వాళ్ళు ఫస్ట్ అన్నారు, మీరు సెలెక్ట్ అయ్యారండి, మీరు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఒక 3 lakhs 4 lakhs దాకా కట్టాలి, ఇప్పుడు కొంచెం కడితే దాన్ని మేము తీసుకొని చేస్తామండి అని చెప్పారు. తీరా ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ అలాంటిది ఏం లేదు, వాళ్ళ చేతిలో మేము పూర్తిగా మోసపోయాము అని. ఈ తరహా నేరాలు నైజీరియన్స్ చేస్తుంటారని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి నేరాలు దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 80 కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీ లిస్టు, మీ పేరు మాకు షార్ట్ లిస్ట్ అయింది, మేము ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ చేశాము, కాకపోతే ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ లేవు, ఇంకొక 6 months తర్వాత ఉన్నాయి అంటే, లేదు ఇమీడియట్గా మా పేరు కూడా మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి నిరుద్యోగ యువత తొందరగా లైఫ్లో సెటిల్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తోటి లాలూచిపడి వాళ్ళు తర్వాత డబ్బులు కట్టించుకోవడం, రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి, తర్వాత వేరియస్ హెడ్స్లో ఇప్పుడు అమౌంట్ ఇంటర్వ్యూ ఫీజు అని తర్వాత ఇట్లా కట్టించుకొని నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు హంటర్ నెట్. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం చూసారా? ఇప్పుడు అదే నడుస్తోంది. ఇంటర్నెట్ సౌకర్యం గ్రామాలకు విస్తరించడం సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. ఒక దేశానికి చెందిన సైబర్ క్రిమినల్స్ మరో దేశం సైబర్ నేరగాళ్లతో లింకులు పెట్టుకుని వారి నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. పరాయి దేశంలో ఉంటూ మన దేశంలో వారి అనుచరుల సహకారంతో సైబర్ నేరానికి ఎలా పాల్పడ్డారో చూద్దాం.
కంప్యూటర్ ముందు కూర్చున్న ఆ యువతి ఆవేశంతో స్మార్ట్ ఫోన్ను నేలకేసి ఎందుకు కొట్టింది? నమ్మిన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడా, లేదా పేరెంట్స్ తిట్టారా, లేక లవర్తో మాట్లాడుతుంటే మధ్యలో లైన్ కట్ అయిందా? ఆ అసహనం వెనుక దాగున్న కథేంటి? హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నామ్మా. అబ్బా, ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటావు. ఫోన్ చేస్తే చాలు పెళ్ళి పెళ్ళి. తమ్ముడి అకౌంట్లో అమౌంట్ వేయాలి. హలో అమ్మా, సరే నువ్వు చెప్పినట్టే వింటా, కానీ ఒక కండిషన్. నువ్వు చెప్పినట్టు చేసుకోను. నువ్వు చెప్పినట్టు చేసుకున్న అక్కని బావ రోజు ఫోన్లో వేధిస్తున్నాడు. అందుకే నేను మ్యాట్రిమోనీలో నాకు నచ్చిన అబ్బాయిని చూసి మాట్లాడి చేసుకుంటా. ఓకేనా? ఈ అబ్బాయి బాగున్నట్టున్నాడే. ఇతనికి ఓకే చెప్దాం. హలో, మీ పేరు? నైస్ నేమ్. అప్పుడే గిఫ్టా? కస్టమ్స్ డ్యూటీ కట్టాలా? ఎంత? 50,000. ఓకే. అమ్మా, నువ్వు చెప్పినట్టు నేను మ్యారేజ్ చేసుకుంటాను. నీకు ఓకేనా? నేను మ్యాట్రిమోనియల్లో అప్లై చేశాను. నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. అబ్బాయి పేరు రాజ్. ఇండియాకి వస్తున్నాడు. ఇండియాకి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడి పెళ్లి చేసుకుంటాను. నీకు ఓకే కదా? మంచిదమ్మా, సంతోషం. అమ్మ తెచ్చిన సంబంధం కాదని మ్యాట్రిమోనీలో బయోడేటా పెట్టేసింది. వేరే వ్యక్తి ఫోటో పెట్టి బయోడేటా నెట్లో పెట్టిన నైజీరియన్ చేసిన మోసం తెలియక ఈమె అతను చెప్పినట్లు చేసేసింది. గిఫ్ట్ కోసం కస్టమ్ డ్యూటీ అంటూ 50,000, ఇండియాలో మదర్ ఆపరేషన్ కు 3 లక్షలు అకౌంట్లో వేసిన తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే గాని తెలియలేదు ఈ అమ్మడికి మోసపోయానని. చూసారా, నేరగాళ్లు మన పక్కనే ఉండక్కర్లేదు, పొరుగు దేశంలో ఉండి కూడా నేరాలు చేయొచ్చు. ఇక్కడ తన అనుచరులతో గేమ్ నడిపిస్తారు.
పెళ్లి పేరిట ఓ యువతిని నిట్ట నిలువునా మోసం చేశారు నైజీరియన్ మోసగాళ్లు. కేవలం లేట్ మ్యారేజ్ లేదా సెకండ్ మ్యారేజ్ చేసుకునే మహిళలే ఆ మోసగాళ్ల టార్గెట్. మ్యారేజ్ వెబ్సైట్లే ఆయుధం. అందమైన యువకుల ఫోటోలు పెట్టి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మిస్తారు. వారి నుంచి చాలా లౌక్యంగా డబ్బులు తీసుకుంటారు. పెళ్ళెప్పుడంటే మాత్రం ముఖం చాటేస్తారు. నిండా ముంచేసి మాయమవుతారు. కల్పిత పాత్రల్లో మీరు చూసిన ఈ కథ రియల్ లైఫ్లో జరిగింది. ఇప్పుడు ఆ రియల్ స్టోరీ చూడండి. హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీకి చెందిన ఈమె బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చింది. అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ తమ్ముణ్ణి చదివించింది. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మేనమామ దగ్గర ఉంచి తను కేపీహెచ్బి కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటోంది. ఇన్ని బాధ్యతలు మీద పడ్డంతో పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. పెళ్లి చేసుకోవాలంటూ తల్లి గొడవ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గింది. పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ సైట్లో తన బయోడేటా పెట్టింది. కొన్ని గంటలకే ఈమె బయోడేటా నచ్చిందంటూ రాజ్ అనే వ్యక్తి మెసేజ్ పెట్టాడు. తాను యుఎస్ లో డాక్టర్నన్నాడు. స్వస్థలం హైదరాబాద్ అయినా తనకు విశాఖలో భారీగా ఆస్తులున్నాయంటూ డీటెయిల్స్ పంపాడు. ఇష్టపడితే లైక్ చేసి ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగాడు. ఫోటోలో చూడ్డానికి బాగానే ఉన్నాడు. పైగా డాక్టర్. మంచి ఫ్యామిలీ అయి ఉంటుందని అమ్మకు చెప్పకుండానే లైక్ చెప్పింది. అప్పట్నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్లు, వాట్సాప్లు నడుస్తున్నాయి. ఓ రోజు రాజు నుంచి ఫోన్ వచ్చింది. అడ్వాన్స్ గా గిఫ్ట్ పంపానంటూ మాటలతో మాయ చేశాడు. ఫోన్ పెట్టేసిన కొంతసేపటికే ఓ లోకల్ కాల్. కస్టమ్స్ ఆఫీస్ నుంచి యుఎస్ నుంచి గిఫ్ట్ వచ్చింది, డ్యూటీ పే చేయండి అంటూ. కాబోయే భర్తే గిఫ్ట్ పంపినప్పుడు ఆ మాత్రం అమౌంట్ వేయలేమా అనుకుని వారు చెప్పిన అకౌంట్ లోనే అమౌంట్ వేసింది. రోజులు బాగానే గడుస్తున్నాయి. ఈసారి రాజు నుంచి మరో కాల్. అమ్మకు సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇప్పటికిప్పుడు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జస్ట్ 5 lakhs అమౌంట్ ఉంటే ఇండియాలో ఉన్న తన తమ్ముడి అకౌంట్ లో వేయమని రిక్వెస్ట్. ఎలాగూ తన కాబోయే భర్తే ఏదో చిన్న ప్రాబ్లం, డబ్బు అడ్జస్ట్ చేయమంటున్నాడు, అంతే కదా అనుకుని రాజు చెప్పినట్లే చేసిందామె. కానీ అంత అమౌంట్ లేకపోవడం వల్ల 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. యాక్చువల్గా మా పేరెంట్స్ ప్రెషర్తో నేను మ్యారేజ్కి నా ప్రొఫైల్ అప్లోడ్ చేశాను. అప్పుడు రాజ్ డాక్టర్ అని యుఎస్లో ఒక సంబంధం వచ్చింది. అతను ఫోటో అది చూసి లైక్ చేసి అతను కొన్ని రోజుల తర్వాత గిఫ్ట్ పంపిస్తానన్నారు. ఎలాగో మ్యారేజ్ చేసుకుంటున్నామని గిఫ్ట్ తీసుకోవడానికి రెడీ అయ్యి 20,000 పే చేశాను. కానీ గిఫ్ట్ అయితే రాలేదు. తర్వాత అగైన్ మళ్ళీ కాల్ వచ్చింది, కెమెరా పంపిస్తున్నాను తీసుకోమన్నారు. సరే ఈసారి మళ్ళీ ఒక 50,000 పే చేశాను ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద. తర్వాత మళ్ళీ తను ఇంకొకసారి కాల్ చేశాడు, అర్జెంట్గా మా మదర్కి బాగాలేదు, ఒక 5 lakhs కావాలి అని చెప్పారు. కానీ నేను 3 lakhs వరకు పెట్టగలను అని చెప్తే ఓకే 3 lakhs వెయ్యి, అర్జెంట్, చాలా అర్జెంట్ అని చెప్పారు. డబ్బు వేసి 2 రోజులైంది. రాజు నుంచి ఫోన్ లేదు. దాంతో అతని ఫోన్ కి ట్రై చేసింది, నెంబర్ స్విచ్ ఆఫ్. వారం రోజులుగా ఇదే తంతు. అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు తెలిసింది అసలు నిజం. తాను సైబర్ క్రైమ్ బాధితురాలినని. తనను ఓ నైజీరియన్ ఫేక్ ఫోటో, బయోడేటా పెట్టి చీట్ చేశాడని. ఇన్నిసార్లు పే చేసిన తర్వాత కూడా నాకు పైగా తను G9 కాదనిపించింది. ఇంత పే చేయడము, కస్టమ్ డ్యూటీ కట్టడము, తను మెయిన్గా తన ప్రొఫైల్ తను కాదు, ఆ పేరు అవన్నీ కాదని తెలుసుకున్న తర్వాత నేను మోసపోయానని గుర్తించాను. పెళ్లి సంబంధాల పేరుతో యువతులను మోసం చేసే గ్యాంగుల్లో నైజీరియన్సే కాదు, మన దేశం వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి మధ్యప్రదేశ్, ఢిల్లీ, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాలలో ఈ తరహా నేరగాళ్లు ఉన్నారంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏవైతే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ఉన్నాయో వాటిలో ఫేక్ ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలామంది అమాయకులను మోసం చేస్తున్నారు. వీళ్ళు ఏదో ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టు, ఒక డాక్టర్గానో ఇంజనీర్గానో ఒక ఫారిన్ దేశంలో ఉన్నట్టుగా మెసేజెస్ పంపుతారు. ఇక్కడి నుంచి ఎవరైనా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఇలా పెళ్లి చేసుకుంటాము అన్న రీతిలో ఇంట్రెస్ట్ చూపిస్తే
ఎవరైతే ఈ రకంగా వాళ్ళకి రెస్పాండ్ అవుతారో వాళ్ళు మోసం చేసే విధంగా ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏ రకంగా చేస్తారంటే, మేము విదేశాల్లో ఉన్నాము, ఇక్కడ మేము తిరిగి ఇండియా రావడానికి సరిపోయిన డబ్బులు లేవు, అర్జెంటుగా డబ్బులు అవసరమైనవి, డబ్బులు పంపించగానే మేము ఇండియా వస్తాము, వచ్చి తర్వాత పెళ్లి సంబంధాలు చూసుకుంటామని చెప్పి ఒక రకంగా మోసం చేస్తారు. వ్యవస్థలో సాంకేతిక విజ్ఞానం పెరగడంతో పాటు వికృత చేష్టలు కూడా పెరుగుతున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా మీకోసం ఒక హెచ్చరిక ఏంటంటే, ఒక జాగ్రత్త సూచిక ఏంటంటే, మీరు తెలుసున్న వాళ్ళతోనే మీరు మీ ఫోటోలు కానీ మీ వీడియోలు కానీ షేర్ చేసుకుంటే, పంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయో మీకు అర్థమవుతూనే ఉన్నాయి. తెలియని వాళ్ళతో, అపరిచితులతో ఈ ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఆర్కుట్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీ ఫోటోలు కానీ మీ వీడియోలు కానీ మీరు పంచుకుంటే చాలా చిక్కుల్లో పడతారు, ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిచయస్తులతో ఎంత జాగ్రత్తగా ఎంత ఆచితూగా వ్యవహరిస్తామో అపరిచితులతో అంతకంటే జాగ్రత్తగా వ్యవహరించి మీ గౌరవాన్ని మీ పట్ల మీ తల్లిదండ్రులకు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇది ఒక కవిగా, ఒక బాధ్యత గల రచయితగా, మీ అన్నగా నా సూచన, నా హెచ్చరిక. ప్రపంచ స్థితిగతుల్ని నిర్దేశిస్తున్న సోషల్ మీడియాని నేరగాళ్లు వాడేసుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, చాట్బాక్స్, జీమెయిల్, స్కైప్ లాంటి యాప్స్ ద్వారా నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు నిండా మునిగినట్టే. వచ్చే వారం మరో సైబర్ క్రైమ్ ఎక్స్క్లూజివ్ స్టోరీతో మీ ముందుకొస్తుంది మీ హంటర్నెట్. మీరు కూడా సైబర్ క్రైమ్ బాధితులా? అయితే వెంటనే www.cyberabadpolice.gov.in లేదా SHO_cybercrimes@cyb.ts